హరీష్ రావుకు పోలీసులు మరొక బిగ్ షాక్ ఇచ్చారు. హరీష్ రావుపై మరో పోలీస్ కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్ రావుతో పాటు మరో ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ కేసులో హరీష్ రావును A2గా చేర్చినట్టుగా తెలుస్తుంది. 2 సెక్షన్ల కింద హరీష్ రావుతో పాటు మరొక ఇద్దరిపై ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీంతో పోలీసులు మరొకసారి హరీష్ రావుకు మరొక బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటికే హరీష్ రావుపై చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. తాజాగా మరొక కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. వివిధ సెక్షన్ల కింద ఈ కేసును నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఈ కేసులో A2గా హరీష్ రావును చేర్చారు పోలీసులు. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, హరీష్ రావుపై మరొక కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఎలాంటి కేసు నమోదు చేశారు? ఏ ఆరోపణలపై అతనిపై కేసు నమోదైంది? అయితే హరీష్ రావు పైన బాచుపల్లి పోలీసులు శుక్రవారం కేసు అయితే నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు మరో ముగ్గురు నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హరీష్ రావు పైన బాచుపల్లి పోలీసులు శుక్రవారం ఈ కేసు అయితే నమోదు చేశారు. దీంట్లో ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి డిఎన్ఎస్ యాక్ట్ 351/2 ఇంకొకటి RW3 పై సెక్షన్ల కింద కూడా ఈ కేసు అయితే నమోదు చేశారు. ఇక హరీష్ రావుతో పాటు సంతోష్ కుమార్ రాములు వంశీ పైన కూడా పోలీసులు అయితే ఈ కేసును నమోదు చేశారు. సో ఈ కేసులో హరీష్ రావును A2గా పోలీసులు చేర్చారు. గతంలో తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని హరీష్ రావు పైన చక్రధర్ గౌడ్ పోలీసులను కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. సో హరీష్ రావు పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టు స్టే కూడా విధించింది గతంలో. సో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా స్టే విధిస్తూ ఏడాది ఫిబ్రవరి 19న హైకోర్టు కూడా ఆదేశించింది. సో ఇదే కేసులో హరీష్ రావు అరెస్ట్ చేయవద్దని చెప్పి 2024 డిసెంబర్ 5న కూడా హైకోర్టు అయితే ఆదేశించింది పోలీసులను. అయితే ఆ తర్వాత ఫిబ్రవరిలో దర్యాప్తు పైన స్టే విధించింది. సో హరీష్ రావు వంశీకృష్ణతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో తనను బెదిరిస్తున్నారని వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములను ఇటీవల పోలీసులు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు పోలీసులు మరొక బిగ్ షాక్ ఇచ్చారు. అతనిపై మరొక కేసు నమోదు చేశారు. దాదాపు 2 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. హరీష్ రావుపై గతంలో కూడా చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తాజాగా చేసిన మరొక ఫిర్యాదుతో హరీష్ రావుతో పాటు మరో ముగ్గురుపై ఈ కేసు నమోదైంది. A2గా ఇందులో హరీష్ రావును చేర్చారు పోలీసులు. దీంతో హరీష్ రావుతో ప్రాణహాని ఉందంటూ చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు అయితే నమోదు చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.